సో ఈవేళ మనము 36వ అధ్యాయము చదువుకుంటున్నాము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలంట. ఏమిటో చూద్దాం. ఇద్దరు పెద్ద మనుషులు. మొదటిది, ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకే వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించరి. ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని 15 రూపాయల దక్షిణ ఇమ్మనెను. అక్కడున్న ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించను. చూడండి, అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగాను, అదేమిటి స్వామి, ఇద్దరు కలిసి వచ్చారు, ఒకరి దక్షిణ ఆమోదించారు మీరు, రెండవ వానిదేమో తిరస్కరించారు, ఎందులకి ఈ భేదభావము అనేసి అడిగాడు. ఎవరు? శ్యామ. అడిగితే బాబా అప్పుడు ఇట్లా జవాబిచ్చారు. ఏమని? శ్యామ, ఎందులకో నీకేమీనూ తెలియదు. నేను ఎందుకు అలా చేశానో మీకెవరికి తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీయూ తీసుకోను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకిల్లు గాని, ఆస్తి గాని, కుటుంబము గాని గలవా? నాకేమీనూ అక్కర్లేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దాన్ని తప్పించుకున్న మార్గము లేదు అని చెప్పేసి చెప్పారు. చూసారా? ఇప్పుడు ఈయన అంటున్నారు, ఏంటి బాబా, మరి ఒక వ్యక్తి దగ్గర మీరు దక్షిణ తీసుకున్నారు, మరో వ్యక్తి దగ్గరేమో దక్షిణ ఇస్తూ ఉంటేనేమో వద్దు అని నిరాకరించారు. ఏమిటి భేదభావం? ఒకరికి ఇచ్చి ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరు తీసుకోపోయి ఏమిటి, వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి సంగతి అని చెప్పేసి శ్యామ అడిగితే అప్పుడు బాబా అంటున్నారు అనమాట, నాకెందుకయ్యా, ఏదైనా నేను తీసుకున్నాను అంటే అది వారి వారి యొక్క కర్మలను బట్టే వారి వారి దగ్గర నుంచి నేను తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మసీదు మాయికి వీళ్ళు బాకీ పడ్డారు. ఆ మసీదు మాయి అనేది ఏమిటంటే అది ఒక నేచర్ అన్నమాట. నేచర్ అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు అంటే ఒక 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 స్పేస్, ఒక డైమెన్షన్, ఒక కాలము. ఈ కాలము, స్పేసు, డైమెన్షన్ వీటితోనే మనిషి యొక్క కర్మలు అనేవి నడుస్తూ ఉంటాయి. సో ఆ మసీదు మాయ అలాంటిది. ఈ మసీదు మాయ బాకీని కోరుకున్నది, తన బాకీని తీర్చవలసి ఉన్నది. సో కాబట్టి బాకీ పడి ఉన్నవాడు చెల్లిస్తాడు. చెల్లిస్తేనే వాడు ఆ రుణంలో నుంచి బయటపడతాడు. నాకేమీ ఇచ్చేదేమీ లేదు, నేనేమి తీసుకులేదు, నాకేమి ఇల్లుందా, ఆస్తులు ఏమైనా నాకు అవసరమా, నేనైనా కుటుంబం ఏమైనా ఉందా, నాకేమీ ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. పైగా నేను స్వతంత్రుణ్ణి. స్వతంత్రుడు అంటే కుటుంబం నుంచే స్వతంత్రము అనడానికి లేదు ఇక్కడ. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. నేను స్వతంత్రుణ్ణి. చాలామంది అంటారు నాకు ఫ్రీడమ్ కావాలి అంటారు. ఎవరి నుంచి ఫ్రీడమ్ కావాలి? ఫస్ట్ ఫ్రీడమ్ అనేది నీ నుంచి నీకే కావాలి. నువ్వు చేసిన కర్మల నుంచి నీకు ఫ్రీడమ్ కావాలి. నేను 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 ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నాకు ఈ మనుషులు నాకు వద్దు అని నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎవరు ఆపుతారు? ఒకరు ఒకరు ఒకరోజు నీ మెమరీస్ వల్ల ఒకరోజు తలుచుకుని ఏడుస్తారు, 2 రోజులు తలుచుకుని ఏడుస్తారు, మూడో రోజున వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. అయినా సరే నీకు స్వేచ్ఛ లేనట్టుగా నువ్వు బాధపడుతూ ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు స్వేచ్ఛను ఇచ్చేశారు, మరి మళ్ళీ ఇంకా నీకు స్వేచ్ఛ లేదని బాధపడుతూ ఉంటావు. మరి ఎవరి నుంచి నీకు స్వేచ్ఛ లేదని బాధపడుతున్నావు? ఇక్కడ చూడండి, బాబా గారు ఏమన్నారు, నేను ఎప్పుడు స్వతంత్రుణ్ణే. ఇల్లు వాకిలి పెళ్ళాం బిడ్డ ఏమీ లేదు ఆయనకు. ఆయన ఎప్పుడు ఆ గృహస్థ యొక్క ఇదిని ఆయన ఎప్పుడు పికప్ చేయలేదు. అటువంటి అప్పుడు భార్య లేదని, ఇల్లు లేదని, కొడుకు లేడని, ఆస్తిపాస్తులు లేవని ఆయనేమే అనుకోడే, ఆలోచన కూడా చేయడు ఆయన. మరి అటువంటి అప్పుడు నేను స్వతంత్రుణ్ణి అని దేని నుంచి చెబుతున్నారు? దేని నుంచి చెబుతున్నారు అంటే తాను నేను స్వతంత్రుణ్ణి. దేని నుంచి? రుణము నుండి స్వతంత్రుణ్ణి, శత్రుత్వము నుంచి స్వతంత్రుణ్ణి.
హత్య చేసిన దోషాలు కూడా నాకేమీ లేవు. అది అన్నమాట. చూసారా? అటువంటి కర్మల నుంచి నేను స్వతంత్రుణ్ణి. నాకే అటువంటి కర్మలు ఏమీ నాకు లేవు. ఇంకా భార్య పిల్లలు లేకపోతే ఇల్లులు కట్టుకోవాలి లేకపోతే అది ఇది ఆయన ఎట్లాగో పికప్ చేయలేదు. సో దాని గురించి ఆయన ఊసు కూడా ఎత్తడు ఆయన. కానీ అటువంటి స్వతంత్రము, నాకున్నటువంటి స్వతంత్రము ఈ పర్టికులర్ వ్యక్తికి లేదు. అందుచేత నేను ఆ 15 రూపాయలు నేను తీసుకున్నాను. ఎందుకు తీసుకుని ఆ రుణ విమోచనాన్ని కలిగించాను అనేసి చెబుతున్నారు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లన్నారు. ఏమిటో చూద్దాం. ప్రప్రథమమైన అతడు పేదవాడు. ఎవరు ఎవరు ఆ 15 రూపాయలు తీసుకున్నారే అతని గురించి చెబుతున్నారు. ప్రప్రథమమున అతను పేదవాడు అంటే ఒక జన్మలో మొట్టమొదట ఒక పేదవాడి జన్మ అతనిది. ఉద్యోగము దొరికినచో మొదటి నెల, పూర్వజన్మ కాదు, ఆ జన్మలోనే మొట్టమొదట అతను పేదవాడట. ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతముని ఇచ్చేదనని అతని ఇష్టదైవానికి మొక్కుకున్నాడు. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం అంట అప్పుడు దొరికింది. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 30 నుంచి 60, 60 నుంచి 100, 100 నుంచి 200 రూపాయలు కూడా పెరిగింది. తుదకు 700 రూపాయలకు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించుచు కాలమందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని చెరకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే ఆ 15 రూపాయలు నీ దక్షిణ రూపమున తీసుకుంటుని అనేసి బాబా గారు చెప్పారు. చూసారా? ఎప్పుడూ కూడా మనము ఒక మాట చెప్పి దాన్ని తప్పకూడదు. కావాలంటే మనం అనుకోకుండా ఎక్స్ట్రా పని చేయవచ్చేమో కానీ చెప్పిన తర్వాత చెయ్యకుండా మానకూడదు. అదేంటంటే మన ఎనర్జీని బ్రేక్ చేసేస్తుంది. అది ఎప్పుడైతే బ్రేక్ చేసేసిందో వెంటనే టప్పమని కింద పడిపోతాం. సో అటువంటి పరిస్థితి అతనికి లేకుండా ఉండాలి అంటే అతను మర్చిపోయాడు. కారణాలు ఏమో మరి. ఇస్తారన్న ఆ 15 రూపాయలు అతను చాలా పేదవాడట. ప్రప్రథమున అతను కడు పేదవాడు. ఆ పేదరికాన్ని అనుభవిస్తూ అతను ఎలాగో కష్టపడి ఒక 15 రూపాయలు వచ్చే జీతానికి వచ్చే ఉద్యోగం తెలుసుకున్నాడు. అలా ఆ ఉద్యోగం అప్పుడే అతను మొక్కుకున్నాడు. తను ఏమని మొక్కుకున్నాడు? అంత పేద జీవితంలో తనకే గనక ఏదైనా ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం నీకు ఇస్తాను స్వామి అని. అప్పుడు ఎనర్జీ అంటే అప్పుడు విశ్వము లేదా ప్రకృతి అతనికి ఉపకారం చేసినది. 15 రూపాయలు ఉద్యోగం ఇప్పించింది. మొదటి నెల జీతం ఇచ్చేయాలి కదా, మరి ఇవ్వలేదు. అయినా సరే వెయిట్ చేసింది. 30 రూపాయలు, 60, 70 అలాగా అతనికి ఇప్పుడు 700 రూపాయల జీతం వస్తుంది. మరి దానివల్ల మర్చిపోతే ఎట్లాగా? అలాగ మర్చిపోయాడే అనుకో, ఇంకెప్పటికీ ఇవ్వకపోతే ఆ 700 రూపాయల జీతం నుంచి ఆ ఎనర్జీ అలా పెరుగుతూ వెళ్ళింది కదా. డబ్బు సంపాదన కూడా ఎనర్జీ. అది ఎప్పుడైతే అది టప్పమని బ్రేక్ అయిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పేదవాడైపోతాడు. అందుచేత అటువంటి ఎనర్జీ స్ప్లిట్టింగ్ జరగకుండా ఉండడానికి ఈయన హెల్ప్ చేశారనమాట. అందులో నుంచి బయటపడేశారు బాబా గారు. సో బాబా గారి పని ఎప్పుడు అంతే కదా. వాళ్ళని వీళ్ళని కర్మల నుంచి బయటపడేయడము, లేకపోతే ఎవరైనా కర్మలు చేస్తుండేటప్పుడు వాళ్ళ కర్మను పూర్తిగా చేయనివ్వడము, ఇవే చేస్తూ ఉంటారు ఆయన. మనకి ఇంతకు ముందు అధ్యాయంలో కూడా ఆయన అదే చెప్పారు. ఎందుకు స్వామి నువ్వు అలాగా నువ్వే అదే ఎవరు ఒకళ్ళు రాచపుండుతో వచ్చినప్పుడు ఆ పుండు మీద అతను అబ్దుల్ అనేవాడు కాలు వేసేసి ఆ కథ మనం ఆల్రెడీ చదువుకున్నాం. అప్పుడే అన్నారు కదా బాబా గారు, నేనేమి చేయనయ్యా, నేను ఎవరికి ఏమి కర్మలు ఇచ్చేది లేదు, నేను ఎవరికి నేను చేసేది లేదు. ఇదంతా అక్కడ ఒక కర్మలీల. ఆ కర్మే ఆ లీల. అయినా సరే వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు, వాళ్ళ యొక్క కర్మల్లోంచి బయటపడతారు. ఇది ఒక కర్మ లీల. నాకే సంబంధము ఉండదు. వారందరూ జనాలు పడే కష్టాలతో కానీ సుఖాలతో కానీ నాకు ఏ సంబంధము ఉండదు. కానీ
అందరూ నా దగ్గరకు వస్తారు. ఇది ఒక ఇది కర్మ యొక్క లీల అన్నారు. అలాగే ఇది కూడా అన్నమాట. సో, ఆ విధంగా బాబా అది తానేమన్నారు? అది కర్మ యొక్క లీల. నా దగ్గరకొస్తారు. నేనేదో చేసిందేమి అక్కడ లేదక్కడ. కాకపోతే ఏంటంటే, ఇది నాకు అదృష్టం. ఎందుకు? ఆయన స్పిరిచ్యువల్‌గా ఎదిగే అవకాశం అన్నమాట. వీరందరి యొక్క కర్మలు నుంచి బయట పడేయడమో, లేతే కర్మను అనుభవించేలా చేసి బయట పడేయడమో, వారికి ఈ విజ్డమ్‌ని ఇవ్వడమో, లేకపోతే వారికి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎటువంటి ప్రశ్న వచ్చినా దానికి సమాధానాల కోసం ఎక్కడెక్కడికో పంపి వీనే డబ్బులిచ్చి పంపి పలానా చోటకెళ్ళి నువ్వు జ్ఞానాన్ని పొంది విజ్డమ్ తీసుకుని రా అంటుంటారు. సో, ఇవన్నీ కూడా చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఇది ఒక కర్మ యొక్క లీల. కర్మ అనేది ఏంటంటే ఈ మన భూప్రపంచం అంతా కూడా ఈ మాయ అనేది కప్పబడి ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఆ మాయ అనేదే ఆ మాయనే వాడి ఈ కర్మ కూడా మాయ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ కర్మ అనేది కూడా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తటస్థించాలో ఈ మాయ ద్వారానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాయ అనేది కూడా ఒక కర్మలీల. ఇంకో కథ ఏంటంటే సముద్ర తీరమన తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. ఎవరు? బాబాగారు చెప్తున్నారనుకుంటా. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనమును పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలమును చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమునంతయు దొంగిలించెను. ఎవరో ఒక మనిషట. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. ఇది ఇంకో కథ. ఇది బాబా గారి కథ కాదు. ఇది మేబీ రెండో కథ. షోలాపూర్ నివాసిగా ఔరంగాబాద్ కర్ భార్య యొక్క కథ. వాళ్ళ కథలు. వీళ్ళెవరో మసీదుకి వచ్చారు. వచ్చి తమ ప్రాబ్లంను చెప్పుకుంటున్నారు. ఏమని? ఇతను ఎవరింటికో ఉండి అక్కడ వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు ఆ ఇంటికి ఎవరో కన్నం వేశారు దొంగ. ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి ఇతని జేబులో ఉన్న ద్రవ్యాన్ని కూడా దొంగిలించారు. పొద్దున చూసేసరికి 30,000 రూపాయలు కనబడలేదు. నేను మిగిల బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. అది పైకమంతా కూడా నోట్ల రూపంగానే ఉంది. అంతా క్యాషే ఉంది. ఇంకా ఆ క్యాష్ పోయిందంటే ఈయన దగ్గర ఏమీ లేదు. ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలించిన అనుకుంటుని. భోజనము నీరు రుచింపనయ్యను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. ఇతను చెబుతున్నాడు అనమాట. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుట ఉండుట చూచి ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని వారిట్లనిది. నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారు చిరునామా ఇచ్చేదను. వారి శరణము వేడుము. వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకున్నంత వరకు విసర్జింపము. అది నీకు ప్రియమైన ఆహారం ఏది ఉంటుందో దాన్ని నీ డబ్బు దొరికేంత వరకు విసర్జించు. తినడం మానేసే అనేసి ఫకీర్ చెప్పాడు. ఒక ఫకీర్ ఇతను ఏడుస్తూ ఉంటే 15 రోజుల పాటు ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక ఫకీర్ అడిగితే ఇలా చెప్పాడు. చెబితే ఆ ఫకీర్ ఇంకొక ఫకీర్ యొక్క అడ్రస్ ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని శరణజొచ్చు. నీ పైకం నీకు తిరిగి వస్తుంది. ఈ లోపల నీకు ప్రియమైన ఆహారం ఏముంటే దాన్ని వదిలే అని చెప్పాను. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు దక్కినది. నేను బాడాన్ని విడిచి సముద్రపు బొడ్డునకు పోయితిని. అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌక నాకు తోడ్పడగా నేను లోపలకు పోయితిని. అది ఇంకొక ఒడ్డు నాకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి మసీదుకు వచ్చి తిని. ఇది కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనం కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ ఇట్ల చేశాను. శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనము పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగానున్నదనెను. బాబా వారెన్నడూ సముద్రంలోకి పోయి ఉండలేదు.
వారి వద్ద 30,000 రూపాయలు. ఓ ఓకే. ఇదంతా కూడా బాబాయే చెబుతున్నారు. తనకే జరిగినట్టుగా. అయితే ఇదంతా కూడా ఎక్కడ చెబుతున్నారు బాబా గారు తనకే జరిగినట్టుగా? ఏదో ఎక్కడ ఈ శ్యామ వాళ్ళను వీళ్ళందరూ భోజనాలకు కూర్చునే చోటే చెప్తున్నారు. అప్పుడు శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి పూర్తవంగానే బాబా అతిథులను భోజనం కొరకు అది. ఇంకా ఇప్పుడు ఈ కథ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత బాబా ఏం చెప్పారంటే, ఇక వచ్చిన వాళ్ళందరూ విన్న వాళ్ళందరికీ కూడా ఇంక శ్యామకి దగ్గర పంపించి ఇంక వాళ్ళ భోజనాలు పెట్టమని పంపించారు. అయితే శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి తన ఇంటికి తీసుకుని పోయి అతిథులకు భోజనం పెట్టాడు. ఈ భోజన సమయంలోనే శ్యామ బాబా చెప్పిన కథ చాలా చిత్రంగా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అంటున్నాడు. బాబా వారెన్నడూ కూడా సముద్ర తీరానికి పోయి ఉండలేదు. అటువంటప్పుడు సముద్ర తీరం దగ్గర ఒక భవనం దగ్గర ఈయన ఎలా తిరుగుతున్నారు కదా? కథలో ఉంది కదా. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేవు. ఎన్నడూ ప్రయాణమే చెయ్యలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట గాని వచ్చుట గాని జరగలేదు ఆయనకు. కానీ ఈ కథ యొక్క భావము తమకేమైనా తెలిసినదా అని వాళ్ళని అడిగాడు. అతిథులకు ఏమైనా అర్థమైందా అనేసి. అప్పుడు అతిథుల మనస్సులు కూడా కరిగి వారి కండ్ల తడి పెట్టుకోవడం మొదలుపెట్టారంట. ఎప్పుడైతే శ్యామ ఏంటి బాబా ఎప్పుడు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ఆయన ఎప్పుడుకి ఆయన దగ్గర 30,000 రూపాయలు ఎప్పుడు ఉంటాయి, ఏంటి కథ ఏంటి, అసలు మీకు ఎవరికైనా అర్థమైందా, లేదా మీకేమైనా సంబంధించిన కథనా ఇది అని శ్యామ అడిగితే అప్పుడు ఇక వాళ్ళు వలవలవలమని ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకు? బాబా ఏడ్చుచు బాబాగా సారీ వాళ్ళు ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు అని అన్నారు. బాబా చెప్పిన కథ మా గురించియే, వారు చెప్పినదంతయు మా విషయమే, వారికి ఎట్లు తెలుసునో ఎన్నది గొప్ప చిత్రము, భోజనమైన తర్వాత పూర్తి వివరాలను చెప్పదము అన్నారు. అదంతా కూడా అతిథుల యొక్క కథే ఈయన చెప్పడం మొదలుపెట్టారు తన తన మీద పెట్టుకుని. భోజనం అయిపోయిన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొరిగారు. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న ఊరు మా స్వగ్రామం. జీవనోపాధికై ఉద్యోగము సంపాదించి గోవా వెళ్ళితిమి. నేను దత్తదేవునికి నాకు ఉద్యోగము లభించిన నా మొదటి నెల జీతము ఇచ్చిదనని మ్రొక్కుకుంటుని. వారి దయ వల్ల 15 రూపాయల ఉద్యోగం నాకు దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు వచ్చినది. నా మొక్కునకు నేను మరిచితిని. దాన్ని బాబా ఇవ్వవడమనగా జ్ఞప్తికి తెచ్చి ఓకే అది ఇది కలిసిపోయింది. ఓకే నిందాక ఆయన దగ్గర 15 రూపాయలు తీసుకున్నారు కదా అది. సో అది మొత్తానికి ఆ సముద్ర తీరము 30,000 రూపాయలు ఆ కథ ఏంటంటే ఆ అతిథులకు సంబంధించిన కథ అది. సో ఆ కథ ఆయన ఎందుకు తన కథలాగా చెప్పడం మొదలుపెట్టారు. అది ఎప్పుడైతే ఈ శ్యామ అడిగాడో వారు ఆ కథ మాదే అని చెప్పేసి చెప్పుకొని వాళ్ళు ఏడ్చారట. ఇకపోతే మొదటి కథ అది ఏమిటి, అది ఆయన 15 రూపాయల దక్షిణ తీసుకున్నారు కదా. సో దానికి అతను ఆ వ్యక్తి జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడి నా ముక్కు నేను మర్చాను, దాన్ని బాబా గారు ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా దగ్గర 15 రూపాయలు తీసుకున్నారు, అది దక్షిణ కాదు అది పాత బాకీ, తీర్చుకొనక మరచిన ముక్కును చెల్లించాను నేను అని చెప్పేసి ఆయన కూడా ఏడుస్తూ బాధపడుతూ మొత్తానికి బాబా గారికి యొక్క కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అవతల ఆ కథలో వాళ్ళు కానీ లేకపోతే ఈయన కానీ నీతి ఏంటంటే బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. 15 రూపాయలు తీసుకున్నాడు, 20 రూపాయలు బేసికల్గా ఆ రూపాయల రూపంలో ఆయన తీసుకున్నది వారి వారి యొక్క కర్మలు. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా. తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనరు అది. సో ఎందుకంటే భిక్షమెత్తుకొనుట అంటే కదా అతను అలాగా ఎదిగాడు డబ్బులు రీత్యా పేదవాడు. ఆ ఆ ఒక్క వెధ పని వల్ల ఆ మొక్కు తీర్చకపోవడము లేకపోతే తను మరిచిపోవడం వల్ల అంతా కష్టపడింది టప్ పని విరిగిపోయి మళ్ళీ తిరిగి యథాస్థానంగా పేదవాడైపోయే అవకాశము ఉంది. సో ఇక్కడ బాబా గారు ఏంటంటే తన భక్తులకి కూడా అన్యాయం జరగనివ్వరు.
అది ముందుగా తెలుసుకొని అతను ఈ విధంగా కాపాడుతూ ఉంటాడు. సో వారు ధనమును ముఖ్యంగా బాబాగారు ధనాన్ని ప్రమాదకారిగాను పర్ పరమును సాధించుటకు అడ్డుగా గాని భావిస్తారట. పరము అంటే మన హయ్యర్ సెల్ఫ్ని సాధించడానికి. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. అలా ఆ విధంగా అటువంటి కర్మల్లో చిక్కకుండా తన భక్తులు తాను కాపాడుతూ ఉండేవారట. ఈ విషయమున భక్త మహిళసాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. ఆయనను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు ఆ బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహిళసాపతికి ఇచ్చాను. కానీ బాబా దాన్ని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. సో అది ఎప్పుడూ కూడా బాబా గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ధనము అనేది, ధనకాంక్ష అనేది మనిషికి పరాన్ని దూరం చేస్తుంది. అంటే దేవుణ్ణి దూరం చేసే ద్రవ్యము ఈ ధనము. అందుచేత పరానికి దగ్గరగా ఉన్న వాళ్లకు ఎప్పుడు కూడా ధనాన్ని దూరం చేస్తూ ఉంటారంట. ఎందుకు దూరం చేయండి, నువ్వు కావాలి దూరం చేయడం కాదు, యాక్సెప్ట్ చేయనివ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ పరము అనేది, దేవుడు అనేవాడు దూరం అయిపోతాడు అనేసి బాబా గారు ఎప్పుడు కూడా వారిని కాపాడుతూ ఉంటారు. ఒకసారి హంసరాజ్ అనే ఒక భక్తుడు చాలా ద్రవ్యము, చాలా డబ్బును తీసుకుని మహిళసాపతికి ఇచ్చారు. మహిళసాపతి పేదరికాన్ని అనుభవిస్తుంటే, కానీ బాబా మహిళసాపతికి అది పుచ్చుకోవడానికి అనుమతించలేదు. ఈ పిమ్మట రెండవ అతిథి తన కథని ఇట్లా ప్రారంభించను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాలు ఉండి ఒక నౌకరి చేయిచుండినను దురదృష్టమన వాడు చెడు మార్గంలో పడెను. వాని మనస్సు మారిపోయాను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగ్గా ఆ మొత్తమని ఇట్లు చెప్పగలిగినచో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటని నా ప్రయత్నములన్నీ విఫలములైనవి. ఒక పక్షము వరకు ఆరాటపడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకునెను. నేను వివరములనియు తెలిపితిని. అతడు షిరిడీ షిరిడీ సాయి అని ఔలియా ఉన్నారు, వారికి మొక్కుము. నీకు ప్రియమైన ఆహారము విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయి వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకునుము అనెను. నేనట్టులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట నీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మొక్కుకుంటుని. అది. సో ఇది ఆ రెండో అతను అతిథులు ఆ కథ విని ఏడ్చారు కదా, అందులో నుంచి ఒక అతను చెప్పాడు. అతని దగ్గర ఒక బ్రాహ్మణ వంట మనిషి ఉంటే ఆ వంట మనిషి ఇతని యొక్క 35 సంవత్సరాల నుంచి ఆ నౌకరీ చేస్తున్నాడంట వాళ్ళ ఇంట్లో. 35 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అది వంట మనిషి అయినా పని మనిషి అయినా ఎవరినైనా మనం నమ్ముతాం కదా 30 సంవత్సరాల నుంచి. కానీ ఎవరి కర్మ వాళ్ళదే. 35 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు పనిచేస్తూ, లేదా మా ఇంట్లోనే ఉంటుంది, మాలో ఒక మనిషిగా కలిసిపోయింది అని మనం అనుకుంటాము. కానీ వారికి కూడా కొన్ని కర్మలు వెంటాడుతూ ఉంటాయి. సో ఆ కర్మల రీత్యా ఆ వంట మనిషి 35 సంవత్సరాల నుంచి ఇంట్లో ఒక భాగంగా ఉన్న మనిషి దురదృష్టవశాత్తున ఒక చెడు మార్గంలో పడిపోయాడు. ఆ చెడు మార్గంలో పడిపోవడం వల్లే యజమాని యొక్క 30,000 రూపాయలు కూడా దొంగిలించాడు. సో ఇతను ఏడుస్తూ ఉండగా ఒక ఫకీరు కనిపించి చెప్పాడు కదా, నీకు ఇష్టమైన దాన్ని వదిలేసే, నీ డబ్బు దొరికే వరకు నేను ఫలానా ఫకీరు యొక్క అడ్రస్ ఇస్తాను, వారిని కలువు అన్నారు. ఆ ఫలానా ఫకీర్ ఎవరో కాదు, ఈ బాబాయే. సో ఆ బాబాయే అతను దొరికేంత వరకు, ఈ షిరిడీ సాయిబాబా దొరికేంత వరకు కూడా అతను ఆ వ్యక్తి తనకిష్టమైన భోజనాన్ని మానేశాడు, అన్నం తినడం మానేశాడు. అప్పుడు ద్రవ్యం దొరికిందంట, అది చెబుతున్నాడు అనమాట. దీని తర్వాత 15 రోజులు గడిచను. బ్రాహ్మణుడు అప్పుడు తనంతట తానే ఆ డబ్బును తీసుకుని వచ్చాడు. ఆ ఫకీరుకి ఈయన మొక్కుకున్నాడు, నా ద్రవ్యము నాకు దొరికిన తర్వాత నీ దర్శనానికి నేను వస్తాను, అంతవరకు నాకు ఇష్టమైన ఈ అన్నాన్ని తినడం మానేస్తాను అని షిరిడీ సాయిబాబా గారికే దండం పెట్టుకున్నాడు అనమాట.
పెట్టుకుంటే ఆటోమేటిక్గా 15 దినాల్లోనే ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డబ్బు ఆయనకి ఇచ్చేశాడు. శరణు వేడాడు. అప్పుడు వాడు ఇట్లా అన్నాడు. ఏమన్నంటే, నేను పిచ్చి ఎత్తి ఇట్లా చేసినాను. నాకేదో పిచ్చి పట్టింది, ఇలా చేశాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి నన్ను క్షమించుము అని అప్పుడు కో- క్షమాపణ కోరుకున్నాడు. ఈ విధంగా కథ సుఖాంతమైనది. సో నాకు కనిపించి సహాయం అనర్చిన ఫకీరు తిరిగి నాకు కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడి సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడి సాయిబాబాయే అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించినారో అట్టి వారు 35 రూపాయల కొరకు పేరాస చూపిదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీయో ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మ మార్గమును నడిపింతురు. అది దొంగిలించిన ద్రవ్యము దొరికిన. సో అది సంగతి. అదే విధంగా దొంగిలించిన ఆ ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతోషించి మైమరిపించి ఆ మొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి కొలహాబాదులో అదే మొత్తానికి ఎవరెవరైతే మొక్కులు మర్చిపోయారో వాళ్ళందరి చేత మళ్ళీ మొక్కులని గుర్తు చేసి బాబా గారు దక్షిణ రూపంలో తీసుకుని వాళ్ళని ఆ రుణ విమోచనం నుంచి బయటపడేశారు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మాస్టర్స్. మళ్ళీ మిగతాది రేపు మనం చదువుదాము. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. అందరూ కూడా సుఖాసీనులకండి మాస్టర్స్.